హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే సండే అండి. ఇంకా నేనైతే మార్నింగ్ వర్క్స్ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలైతే ఊరికి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి వారం అయింది. ఇంకా వెళ్ళి తీసుకొద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. వీలైతే ఇద్దరిని తీసుకొస్తాను, లేదంటే చిన్న పాపనైనా తీసుకొని వచ్చేస్తాను. మళ్ళీ ఇద్దరితో ఇంకా అమ్మ అక్కడ కష్టమైపోద్ది కదా, అసలు వేగలేస్తాను. అంటే వాళ్ళు కొంచెం ఇసిగిస్తారండి, చిన్నపిల్లలు కదా, కొంచెం అల్లరి ఎక్కువ చేస్తారు. ఇంకా అందుకని పెద్ద పాప అయితే కొంచెం తనకి తెలుసు కాబట్టి తన పాటికి తను ఆడుకుంటుంది, లేకపోతే టీవీ పెట్టిచ్చేస్తే టీవీ చూసుకుంటుంది. విన్ని అట్లా కాదనమాట, కొంచెం అల్లరి చేస్తుంది. అందుకని చెప్పి విన్నీని తీసుకొచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను. వచ్చేస్తే ఇద్దరిని తీసుకొస్తాను, లేదంటే విన్నీని ఒక్కదాన్ని తీసుకొద్దామని అయితే వెళ్దాము ఈరోజు అని చెప్పి అనుకుంటున్నాను. అది కాక పిల్లలు లేకపోతే అస్సలు ఏం బాగాలేదండి, నాకు కూడా అసలు పొద్దుపోవట్లేదు అనమాట. ఇంకా 1 వీక్ ఉన్నారు కదా, తీసుకొచ్చి పెట్టుకుందాము, అందుకుంటే మళ్ళీ పంపిద్దాంలే కొన్ని డేస్ తర్వాత అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇదన్నమాట. ఇంకా వర్క్స్ ఉన్నాయండి, కొంచెం మార్నింగ్ వర్క్స్ ఉన్నాయి. అంటే అంట్లు అవి తోమేసుకొని కొంచెం నీట్గా అయితే అన్ని ఇల్లు అవి చిమ్మేసుకొని అయితే వెళ్ళేసి వచ్చేస్తాను. ఈవినింగ్ అలా వచ్చేస్తాను. మళ్ళీ రేపు షాప్ తీయాలి కాబట్టి ఇంక ఈరోజు సండే కదా, సండే అప్పుడు ఏంటంటే బిజినెస్ నార్మల్ డే కంటే కూడా టుడే కొంచెం డల్ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి అయితే టుడే వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇదండి. ఇంకైతే అదనమాట. ఇంక ఇప్పుడు చూసారు కదా, అంట్లో చాలా ఉన్నాయండి. ఇంకా మార్నింగ్ నేను లేవడం కూడా కొంచెం లేట్గా లేచాను. యాక్చువల్లీ అయితే మేము ఫస్ట్ అనుకోలేదు వెళ్దామని చెప్పి, ఇంకా సడన్గా అయితే అనుకున్నాము. ఇంకా సండే కదా వెళ్దాము అంటే షాప్లో కూడా అంత ఇదిగా ఏమి ఉండదు, అందుకని చెప్పి రిమూవల్ ఫేస్ మాస్క్ అయితే వేసుకున్నాను. ఇదండి హిమాలయ ఆరెంజ్ పీల్ ఆఫ్ ఫేస్ మాస్క్ అనమాట. ఇది వేసుకున్నాను. అంటే ఈ ఎండకి అది స్కిన్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే ఇది డ్రై అయ్యే లోపలైతే మనం వర్క్స్ అవి చేసుకోవచ్చు. ఇంత లోపలైతే ఇది డ్రై అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10 to 15 మినిట్స్కి అంతా ఇది శుభ్రంగా అయితే డ్రై అయిపోతుందండి. ఇంకా నేనైతే ఫేస్కి అంతా కూడా ఇట్లా పూసేసుకున్నాను. ఇంకా లిప్స్, ఇంకా ఇట్లా కళ్ళు అవి కాకుండా ఇంకవంతా కూడా ఇట్లా వేసేసుకున్నాను అండి. ఇంక ఇది డ్రై అయ్యే లోపలైతే నేను ఉండే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా అదండి. నేనైతే నేను మామూలుగా లోకల్లో తీసుకున్నానండి, షాప్స్లో తీసుకున్నాను. నేనేం ఆన్లైన్లో ఏం చేయలేదు. ఇది నేను 3rd టైం యూజ్ చేస్తున్నానండి. బాగుంది నాకు రిజల్ట్. ఇది వాడుతుంటే మనకి ముక్కు మీద ఉంటాయి కదా, ఏమంటారు, వైట్గా వస్తూ ఉంటాయి, అవంతా కూడా తగ్గుతున్నాయండి. బాగుంది రిజల్ట్ అంతా కూడా. నాకు దీని ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ అట్లా పడింది. ఇది అయితే బాగా నాకు యూస్ఫుల్ అనిపించింది. 50 గ్రామ్స్ ఇది. నేను 3rd టైం యూజ్ చేస్తున్నాను. చూడాలి ఇది ఎన్నిసార్లు, ఇంకొకసారికి వస్తుందండి అంతే, అంతకుమించి ఇంకా ఏం ఎక్కువ లేదు, ఇంకొకసారికి వస్తుంది. ఇంకైతే అదనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బియ్యం వేసుకుంటున్నానండి. అన్నం వండేసి తినేసిపోదామని చెప్పి, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళే తలకే టైం అయిపోద్ది, లేట్ అవుద్ది అని చెప్పి ఇంకా మేము అనుకునింది 8కి అలా అనుకున్నాము. సరే ఇంకా అన్నం వండేసుకొని మార్నింగ్ అన్నం తినేసి అయితే వెళ్ళిపోదాంలే అని చెప్పి అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ అన్నమే పెట్టాను. అంటే మార్నింగ్ వర్కే కాబట్టి, నేను మా హస్బెండే కదా, ఇంక అందుకని ఒక గ్లాస్ బియ్యమే వేసి అయితే ఇంకా అందులో నలకలు అవి ఉంటే చాట్లో వేసుకొని అయితే చెరుక్కొని ఇంకైతే అన్నం వండేసుకొని తినేసి అయితే ఇంకా బయలుదేరదామని చెప్పి ఇంకైతే నేను అట్లా బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా బియ్యం కడిగి పెట్టేసి అంట్లు ఉంటే ఇంకా అంట్లన్నీ కూడా బయట వేసుకొని కడిగేసానండి. ఇంకా కడిగిన తర్వాత ఇంకా అన్నం అంతా కూడా అక్కడ ఉంటుంది కదా చెత్త, ఇంకా అదంతా కూడా అక్కడ నీళ్ళు పోసుకొని అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. ఇంకా అంతా కడిగేసుకున్నామంటే మళ్ళీ వచ్చేటప్పటికి అంత నీట్గా ఉంటుంది కదా, ఇంకేం చేసుకోని అవసరం లేదని చెప్పి ఇంకా అంతా కూడా కడిగేసుకున్నాను. యాక్చువల్లీ అయితే నేను ఈవినింగ్కి వచ్చేద్దామని చెప్పి అక్కడైతే నేను స్టార్ట్ అయ్యానండి. సండే రోజు అయితే మేము బయలుదేరాము. ఈవినింగ్కి అట్లా వచ్చేద్దాం సాయంత్రానికి చిన్న పాపని తీసుకొని అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాక అయితే ఇంకా మారింది ఒపీనియన్.
ఇంకా నేను అన్నం వండేసి ఇంకా అంట్లంతా కూడా కడిగేసి ఇల్లులంతా కూడా నీట్గా చిమ్మేసుకున్న తర్వాత అయితే నేను ఫేస్కి ఇందాక వేసుకున్నాను కదా మాస్క్, అదైతే చూశాను ఆరిందా లేదా అని చెప్పి. ఆల్మోస్ట్ అయితే కొంచెం అయితే ఆరింది, అంటే 90% ఆరిపోయింది. ఇంకా 10% అయితే కింద గడ్డం దగ్గర అయితే ఆరాలి. సరే ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా గోల్ చేస్తున్నాడు మా హస్బెండ్ అయితే, మళ్ళీ ఎండకి పోలేము అని చెప్పి. ఇంకా అందుకనేసి అయితే నేను దాన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నానండి. చూసారు కదా, నేను నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా వాడలేదు. ఇది వాడిన తర్వాత నాకు అనిపించింది ఎంత నీట్గా వచ్చేస్తుందో ఆ మాస్క్. అది నాకైతే కొత్తగా అనిపించింది. నేను థర్డ్ టైం అండి పూసుకోవడము, అంటే ఇప్పటికైతే ఆ ప్యాక్లోది 3 సార్లు అయితే వచ్చింది. ఇంకా ఒక్కసారికి అయితే వస్తుంది, అది 4 టైమ్స్కి వస్తుందండి, అంతకుమించి ఎక్కువ అయితే రాదు అది. ఇంకా 1 టైంకి అయితే వస్తుంది. ఇంకా అట్లా నీట్గా అయితే తీసేసానండి. ఇంకా అక్కడక్కడ మాత్రం ఆరలేదు కొంచెము, అంటే కొంచెం థిక్గా పూసిన దగ్గర అయితే ఆరలేదండి. ఇంకా అట్లాగే దాన్ని అయితే వదిలేసాను, అంటే ఎట్లాగో స్నానం చేస్తాం కదా అప్పుడు పోతుందిలే అని చెప్పి. ఇంకా తలలో అంతా కూడా పూసేసుకున్నాను నేను. కొంచెం తలకి కనురెప్పలకి అట్లా పూయకుండా నీట్గా పూసుకుంటే కనుక మనకి చిన్ని ఫేస్ మీద చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్తో పాటు వచ్చేస్తుంది. నోస్ మీద మనకి తెల్లగా కొంచెం నల్లగా ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి ఆ మాస్క్కి అయితే. ఇంకా అదనమాట. ఇక్కడైతే ముందు రోజైతే నేను పెరుగు పేరబెట్టాను. ఇంకా పాలుంటే వేస్ట్ అయిపోతాయని చెప్పి అయితే పెరుగు పేరబెట్టానండి. ఇంకా మా హస్బెండ్కి అయితే వేడన్నం వేసి ఇంకా పెరుగేసి అయితే పెడుతున్నాను. ఇంకా ఆయన అయితే తినేస్తారు. నేనైతే మామిడికాయ ఊరగాయ వేసుకొని అయితే అన్నం తినేసాను అనమాట. ఇంకా మిగిలిన పెరుగుని నేను ఇంటికైతే తీసుకెళ్ళానండి, అమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. అంటే ఉన్నా కూడా ఎందుకులే కొంచెం ఎత్తి పెట్టాను, నైట్కి ఉంటుందిలే అని చెప్పి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం అయితే నేను ఇంటికి తీసుకెళ్ళానండి. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా తినేసి ఇంకా ఫైనల్గా అయితే నేను ఊరికైతే బయలుదేరేసాను అనమాట. ఈ శారీ నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూపించాను. మ్యారేజ్కి వెళ్ళాలి, బ్లౌజ్ కుట్టుకుంటా ఉన్నానని చెప్పి. మన షాప్ చూసారా, మన షాప్ అయితే క్లోజ్లో ఉంది. ఇంకా బ్లౌజ్ అయితే నేను ఆ రోజు సగం కుట్టి ఆపేసాను, అంతేనండి. మళ్ళీ అయితే కుట్టడానికి నాకు టైం దొరకలేదు. ఒకసారి ఇంకా మధ్యలో ఆపానంటే ఇంకా అదే అక్కడికి అట్లాగే నిలిచిపోద్ది. ఇంకా అది అవసరం వస్తే తప్ప. ఇంకా వేరే బ్లాక్ బ్లౌజ్ ఉంటే కనుక నేను దాని మీదకైతే దాన్ని వేసేసుకున్నానండి. అది కూడా మ్యాచ్ అయింది. బట్ దాని బ్లౌజే ఉంటే చాలా బాగుండేది అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నెయ్యి తీసుకురమ్మని చెప్పారు. పల్లెటూరులో చాలా ఒరిజినల్ ఉంటుంది కదా, ప్యూర్గా ఉంటుంది నెయ్యి అయితే. ఇంక అందుకని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మేము ఇక్కడ నెయ్యి తీసుకున్నామండి. కేజీ వచ్చి 800 చెప్పారు. మేమైతే ఇంక అట్లా 2.5 కేజీ తీసుకున్నాము. 2000 రూపాయల వరకు అయింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా దాన్ని అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేసారులేండి. ఇంక అట్లా ఇక్కడైతే నెయ్యికి వచ్చి ఆగున్నామన్నమాట. ఇంక అట్లా నేను ఏంటంటే ఇంకా నా బట్టల వరకు ఏంటంటే కుట్టుకోవడానికి అసలు టైం ఉండదండి. నావి కానీ పిల్లలవి కానీ అత్యవసరానికి రేపు అవసరం అంటే ఈరోజు నైట్ కుట్టాల్సిందే, కానీ ముందుగా కుట్టుకోవడానికి ఉండదు. నాకు తెలిసి టైలర్లందరికీ అట్లాగే ఉంటుంది అనుకుంటా. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇంకా మధ్యలో అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్న పాప చూడండి వచ్చి నన్ను అయితే అట్లా గట్టిగా పట్టేసుకుంది మమ్మీ అని. మా పెద్ద పాప అయితే ఎక్కడ ఊరికి తీసుకెళ్ళిపోతానా అని చెప్పి మూతి కొంచెం ఫేస్ అయితే డల్గా పెట్టేసింది. ఇంకా అదిగో మా పెద్ద పాప అయితే వెళ్ళిపోతా ఉంది. ఇంకా అక్కడేదో పిల్లలు ఉన్నాయంట, చూపిస్తాను రమ్మని అయితే పిలుస్తున్నారు వాళ్ళు. ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. పిల్లి ఒకటి ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా అదైతే పిల్లలు పెట్టిందనమాట. చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా పిల్లలు అయితే అవే చూపిస్తున్నారు నాకు, చూద్దురా మమ్మీ అని చెప్పి. ఇంకా అవి నేను వెళ్ళాను, మమ్మల్ని చూసి అయితే ఆ రాళ్ళల్లో దాక్కున్నాయండి. ఇంకా చాలా ముద్దుగా ఉన్నాయి పిల్లలు అయితే. ఇంకా అట్లా అయితే నేను పెరటి దగ్గరకు వచ్చానండి. ఇంకా అక్కడైతే మా వదిన చేపలు కడుగుతూ ఉంది. ఇంకా తనని కూడా ఎత్తిరించుకున్నాను. ఇంకా మా పెద్ద పాప అయితే అక్కడ చూశారు కదా డల్గా కూర్చోంది, ఎక్కడ ఊరికి తీసుకెళ్ళిపోతానా నేను అని చెప్పేసి.
ఇంకా నేను వచ్చానో లేదో ఇంకా ఏం ఆర్డర్ పెట్టుకుందాం ఆఫ్టర్నూన్కి అని చెప్పి అయితే మా తమ్ముడు నన్ను అడుగుతున్నాడు అనమాట ఏం కావాలి అని చెప్పి. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా సరే మేము బయట నుంచి ఫుడ్ ఏదో ఒకటి తెప్పించుకుంటూ ఉంటామండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా స్టార్టర్స్ అయినా ఏదైనా సరే, జ్యూసులు కానీ సలాడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ అని ఇంకా అట్లా మేమైతే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాము. ఇంకా అక్కడైతే మా తమ్ముడు చూపిస్తున్నాడు జ్యూసెస్లో ఏది కావాలి నీకు అని చెప్పి. అది వచ్చేసి అంజీర్ అనమాట. నేను అది ఎప్పుడూ ట్రై చేయలేదు. నాకైతే బనానా మిల్క్ షేక్ కావాలని చెప్పి అయితే నేను అడిగానండి. ఇంకొచ్చేసి మష్రూమ్ బిర్యానీ, ఇంకా అదే ఫ్రూట్స్ ఇంకా విత్ ఐస్ క్రీమ్స్తో సలాడ్ అనమాట. ఇంకా అదైతే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే ఇంకా ఆ రోజు సండే కదా, అమ్మ నాన్ వెజ్ చేసింది. ఇంకా నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నేను మష్రూమ్ బిర్యానీ అయితే నాకు ఆర్డర్ పెట్టాడనమాట. సో ఇంకా అట్లా అయితే మేము సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము ఏది కావాలి ఏంటి అని చెప్పేసి. ఎప్పుడు వచ్చినా కూడా ఇంతేనండి. ఇంకా నేను అక్కడ ఉన్న 3 days అయితే ఆఫ్టర్నూన్ నైట్ డైలీ బయట ఫుడ్డేనండి. ఫుల్గా తెచ్చుకొని అయితే బాగా మంచిగా తిన్నాము. సో చూపిస్తున్నాను కదా అక్కడ, అదైతే నేను ఆర్డర్ పెట్టమని అయితే చెప్పాను. ఇంకా అదే ఆర్డర్ పెట్టాడు మా తమ్ముడు కూడా. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్న ఫ్రూట్ సలాడు ఇంకా మిల్క్ షేక్ అయితే వచ్చింది. మేము బనానా మిల్క్ షేక్ అడిగాము. వాళ్ళు ఏంటంటే బనానా మిల్క్ షేక్ అవైలబిలిటీ లేదని చెప్పి ఇంక అక్కడ సపోటా జ్యూస్ అయితే పంపించారు మాకు. సపోటా షేక్ అది కూడా పర్లేదు, బాగానే ఉంది. అందులో కొంచెం బూస్ట్ ఏదో కొంచెం అట్లా మిక్సింగ్ వేసి అయితే చేసి ఇచ్చారండి. మా తమ్ముడు అయితే ఏం చెప్పాడంటే, మేము లాస్ట్ టైం పెట్టుకుంటే కొంచెం పెద్ద బాక్స్లో ఇచ్చారు, ఇదేంటి చిన్న బాక్స్లో వచ్చింది, ఈసారి క్వాంటిటీ తగ్గింది, అమౌంట్ మాత్రం సేమ్ ప్రైస్ అని చెప్పి అయితే వాళ్ళతో కొంచెం మాట్లాడాడనమాట. ఇట్లాగే ఇచ్చారు ఏంటి మీరు అని చెప్పి. ఇంకా వాళ్ళేమో దానికి ఏమో సార్ అలా కొంచెం అలా జరిగిపోయింది అని చెప్పి అయితే వాళ్ళు కొంచెం ఎక్స్క్యూజ్ అయితే అడిగారండి. ఇంకైతే నేను అవి టేస్ట్ చేశాను ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. షేక్ కానీ ఇంకా ఫ్రూట్ సలాడ్ అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా అట్లా అందరం కూడా కొంచెంగా ఒక్కొక్క రవ్వ అయితే టేస్ట్ చేసాము. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే తీసుకోలేదు, ఎందుకంటే మేము ఎప్పుడూ తింటుంటాం కదా, తెచ్చుకుంటాము. ఇంకా నువ్వు వచ్చినప్పుడే కదా నీకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళైతే నాకే ఇచ్చారు. ఇంకా నేను కొంచెం తాగి వాళ్ళకైతే కొద్దిగా ఇచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మ ఎండ్రకాయలు చేసిందండి. మేమైతే ఎండ్రకాయలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే అవి పెట్టించింది. ఇంక వాళ్ళైతే అవి తింటున్నారు. ఇంకా అదైతే కొంచెం అక్కడ షూట్ చేశాను. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకొక సలాడ్ అయితే ఆర్డర్ పెట్టాడండి. ఇది కూడా అదే ఐస్ క్రీమ్స్ విత్ ఫ్రూట్స్ అనమాట. ఇంతకుముందు చిన్న క్వాంటిటీ వచ్చింది కదా, ఈసారి ఏంటంటే పెద్ద బాక్స్, అది లాస్ట్ టైం వాళ్ళకి వచ్చింది కదా ఆ బాక్స్లో ఇచ్చారు. ఇంకా అలాగే మష్రూమ్ బిర్యానీ అనమాట, 2 కూడా వచ్చాయండి. ఇంకా ఫస్ట్ అయితే మేము మష్రూమ్ బిర్యానీ అయితే లాగించేసాము, ఎందుకంటే ఇంక అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఇంక వాళ్ళంతా నాన్ వెజ్ తింటారు కాబట్టి నేను వెజ్జే కాబట్టి ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే అందరికీ తలా ఒక ముద్ద పెట్టేసి నేనైతే ఫుల్గా తినేసానండి. మష్రూమ్ బిర్యానీ అయితే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, సో ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే నచ్చింది నాకు. అంటే చికెన్ బిర్యానీ అంత టేస్ట్ లేదు, అంటే దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు తింటున్న కర్రీస్, అది లాస్ట్ టైం నేను తీసుకొని వచ్చి వేసాను. ఆ మొక్క పింక్ కలర్ గులాబీ ఉంది కదా, అదైతే నేను లాస్ట్ టైం వేసింది. ఆ పింక్ కలర్ గులాబీ, ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ రోజా, చిన్న పూలు, ఇంకా మళ్ళీ ఇదేమ్మా ఎండిపోయింది కాశ్మీర్ రోజా. కాశ్మీర్ రోజా ఎన్ని కాపాడుకోలేకపోయినారు, మీకు రావట్లే కాపాడుకునేది. ఇది కూడా నేనే తెచ్చి వేసానండి. ఇదేమో ఎండబెట్టేశారు, ఇంకా అదేమో ఒక పువ్వు అయితే పూసింది. నీకు రాదు నా కత్తిరితో అన్న తీసుకొచ్చి కట్ చేయి. ఇక్కడైతే కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, హెల్దీగా ఉంది కరివేపాకు. కస్తూరి చెట్టు, మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండలకి పువ్వులు కూడా సరిగ్గా పుయ్యవు అసలు. లే ఇది గోంగూర చెట్టు, ఇది ఎర్ర గోంగూర.
ఒక వీడియో తీద్దాం అనుకున్నాం, ఇస్తా. ఇస్తానమ్మా. మా కనకాంబరం ఏందా ఎండిపోతుందా? కాదు, నేను సాయంత్రం కదా అన్ని తెచ్చిందా మమ్మీ. మేము ఒక వీడియో తీస్తాము. ఇస్తా. ఇది కాసాకు పప్పులో వేసుకుంటే బాగుంటుంది. కాసి పుల్ల ఉంటుంది. సపోటాలండి.